హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకోసం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే ఇంకా ఐస్మార్ట్ వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ కామెంట్ బాక్స్లో నేను మీకు ఐస్మార్ట్ యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఆ యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ యొక్క ఐస్మార్ట్ గ్రూప్ కంపెనీలో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఎవ్రీడే కూడా మనకి 8 నుంచి 9 గంటల వరకు, ఎవ్రీడే 8 నుంచి 9 గంటల వరకు మనకి జూమ్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క జూమ్ మీటింగ్లో ఎవరైతే మన ఎండి సార్ ఉన్నారో, సతీష్ కుమార్ సార్ స్వయంగా ప్రతిరోజు కూడా జూమ్ మీటింగ్ వచ్చి మనకి ఏదైతే డౌట్ ఉందో ప్రతి డౌట్ కూడా క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు నా థంబ్నెయిల్ ఓపెన్ చేశారు కదా, ఒక్కసారి థంబ్నెయిల్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క ఐస్మార్ట్లో నేను 3000 ఐడి ఎందుకు తీసుకోవాలి అంటే దానితో పాటు స్పాట్ విత్డ్రా అని చెప్పాను. ఒక్కసారి మీరు అందుకే థంబ్నెయిల్ మీరు పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేయండి అని చెప్పాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఐస్మార్ట్లో మనకి స్టూడెంట్స్ అండ్ అదేవిధంగా ఇంకా నెంబర్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా 99 ప్యాక్ తోటి ఈ యొక్క ఐస్మార్ట్ గ్రూప్లో, ఈ యొక్క ఐస్మార్ట్ కంపెనీలోకి రావచ్చు. నేను కాదంటలేదు. కాకపోతే నీవు వచ్చిన తర్వాత నేను టీం చేసుకుంటాను, లేదు నేను టీం బిల్డ్ చేసుకోలేదు, నేను టీం చేసుకోలేను, వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క 3000 ఐడి అనేది వెయ్యండి. ఎందుకు సార్ నేను 3000 ఐడి వేయాలి ఐస్మార్ట్లో అంటే, ఎందుకంటే ఐపీజీ కాయిన్, ఐపీజీ కాయిన్ అంటే ఇండియన్ ప్రౌడ్ ఆఫ్ గోల్డ్ కాయిన్ ఫ్రెండ్స్. ఈ ఐపీజీ కాయిన్ అనేది ఏంటంటే గోల్డ్ కాయిన్ లాంటి, అంటే ఇప్పుడు మీకు ఒక బంగారం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బంగారం దగ్గర 10,000 ఉంటే రేపు బంగారం దగ్గర 10,000 ఉంటుందా? ఉండదు. ఎల్లుండి అదే రేటు ఉంటుందా? ఉండదు. అంటే ఏమవుతుంది, ఒక 10 డేస్ తర్వాత ఇదే రేటు ఉంటుందా? ఉండదు. ఈ యొక్క ఐపీజీ కంపెనీలో నేను మీకు స్క్రోలింగ్ చూపించాను చూడండి పక్కన. ఈ యొక్క ఐపీజీ కంపెనీలో నేను జాయిన్ అయినప్పుడు దీని వాల్యూ 40 రూపీస్. ఈ జూలై మంత్లో 42 రూపీస్. నెక్స్ట్ మనకు రాబోతున్న ఫ్యూచర్ కాయిన్ రేటు 47 రూపీస్. నేను ఈరోజు 3000 పెట్టాను ఫ్రెండ్స్. నేను 3000 పెడితే నాకు ఆ 40 రూపీస్ ఉన్నప్పుడు 25 కాయిన్స్ వచ్చినాయి. ఈరోజు మా అయితే 23 కాయిన్స్ వస్తాయి. అయితే రేపు ఆగస్టు 1 తారీఖు నువ్వు స్పాట్ విత్డ్రా పెట్టుకోవచ్చు. సార్ నేను అన్ని రోజులు ఆగాలంటే అవసరం లేదు, ఈ రోజైనా పెట్టుకోవచ్చు. నేను ఈరోజు 3000తో ఐడి వేసాను. ఈరోజు నాకు 23 కాయిన్స్ వస్తాయి. వచ్చిన 23 స్పాట్ విత్డ్రా పెట్టుకోవచ్చు. నీకు 3000 ఐడి వేస్తే 1000 రూపాయలు విలువ చేసే ఐపీజీ కాయిన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడన్నా చూసుకోండి ఫ్రెండ్స్, ఈ ఐపీజీ కాయిన్ అనేది మనకి ప్యాకేజ్ ద్వారా తప్పితే కంపెనీ అనేది స్వతహాగా ఎవరికి అమ్మదు. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొక మంత్ ఆగినా 3000 ప్యాకేజీ ఉంటుంది, ఒక 6 మంత్స్ ఆగినా 3000 ప్యాకేజీ ఉంటుంది, ఒక 1 ఇయర్ ఆగినా 3000 ప్యాకేజీ ఉంటుంది. కానీ ఈ ఐస్మార్ట్ కంపెనీ కాయిన్ రేట్ అనేది ఇప్పుడు నేను జాయిన్ అయినప్పుడు ఎంత అని చెప్పాను? 40 అని చెప్పాను. ఇప్పుడు 47కి వెళ్తుంది ఆగస్ట్ నుంచి. ఇప్పుడు ఈ జూలై నెలలో 42. అది ఒక 6 మంత్స్ తర్వాత అదే రేట్ ఉంటుందా? ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత అదే రేట్ ఉంటుందా? ఉండదు కదా. మీరు ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఈరోజు నేను 23 కాయిన్స్ సంపాదించుకుంటే రేపు ఆగస్టు 1 తారీఖు 5 రూపాయలు బెనిఫిట్స్ వస్తుంది నాకు. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. నేను దాచిపెట్టుకునంటే దాచిపెట్టుకోవచ్చాము, ఇక్కడ ఎటువంటి బలవంతం లేదు. నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే నేను వర్క్ చేసుకుంటాను అనుకునే ప్రతి వ్యక్తి కూడా మనకి 20 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. లేదు నేను వర్క్ చేసుకోలేను సార్ అనుకుంటే కూడా మీకు గ్లోబల్ నాన్ వర్కింగ్ అనే ఇన్కమ్ కూడా ఇందులో ఉందండి. మీరు జాయిన్ అయ్యి మీ అండర్లో 3 రెఫర్ చేస్తే ఈ యొక్క 3000 ఐడి ద్వారా మీకు నాన్ వర్కింగ్ ప్లాన్కి ఎలిజిబుల్ అవుతారు. అంటే మీకు వచ్చే రెఫరల్ ఇన్కమ్ కాకుండా ఇది అనదర్ బెనిఫిట్. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఇంకా సీక్రెట్ ఏందో చెప్పనా? ఏ కంపెనీ అయినా సరే ఈ క్రిప్టోలో అప్రాక్సిమేట్లీ మన ఆంధ్రప్రదేశ్లోనే 175 క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. ఈ 175 క్రిప్టో కరెన్సీలు ఉంటే ప్రతి కాయిన్ కూడా ఓవరాల్ సప్లై అనేది కొన్ని లక్షల్లో ఉంది, కోట్లలో కూడా ఉంది కొన్ని సప్లై. నాకు తెలిసి ఒక్క కాయిన్ కామల 2 CR అంటే 2 కోట్లతోటి లిస్ట్ అయింది. కానీ మన ఐపీజీ కాయిన్ ఓన్లీ 1 CR తోటి మనకి లిస్ట్ అవుతుంది.
ఈ 2024 డిసెంబర్ టాప్ 10 ఎక్స్చేంజ్లో మన కాయిన్ $1తో లిస్ట్ అవుతుంది. కాలర్ ఎగరేజ్ చెబుతున్నాను, మీరు రాసి పెట్టుకోండి. మన ఐపీజీ కాయిన్ 2024 డిసెంబర్ $1 తోటి మన కాయిన్ లిస్ట్ అవుతుంది. ఈ కాయిన్కి ఎవరు పోటీ కాదు, మన కంపెనీకి ఎవరు పోటీ కాదు, మనకు మనమే పోటీ. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, మీకు స్పాట్ విత్డ్రా ఇంతవరకు ఏ కంపెనీలో మీరు చేశారో నాకైతే తెలుసు. నేనైతే రకరకాల కంపెనీలో చేశాను. కానీ ఈరోజు నాకు అవసరం ఉంది, స్పాట్ విత్డ్రా చేసుకో. ఎప్పుడో ఫ్యూచర్ కోసం ఆలోచించే బదులు నీకు ఈరోజు ఇబ్బంది ఉంది, ఈ ఇబ్బంది ఉన్నప్పుడు నిన్ను నమ్ముకునే కంపెనీ నీకు హెల్ప్ చేయనప్పుడు నీకు ఎందుకు ఈ కాయిన్స్? ఒక్కసారి ఆలోచించాను ఫ్రెండ్స్, అవునా కాదా? నీవు ఈరోజు కష్టాల్లో ఉంటే స్పాట్ విత్డ్రా పెట్టు. నువ్వు 3000 ఐడి వేసావు, నీకు కాయిన్స్ వచ్చినాయి. ఈరోజు నేను ఐడి వేసాను, నాకు 23 కాయిన్స్ వచ్చినాయి. రేపు ఆగస్టు 2వ తారీఖు నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది ఇంట్లో, పెట్టు 47 లెక్కన. నువ్వు కొన్నిందంటే ఐడి వేసినప్పుడు 42, ఇక్కడ 47 పెట్టు, క్యాలిక్యులేషన్ చేయి. నీకు స్పాట్ నీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది వితిన్ 1 అవర్లో. ఒక్కసారి ఆలోచించాను ఫ్రెండ్స్. నేను మీకు అదే చెప్పేది, మనకి వచ్చిన ఆపర్చునిటీని వినియోగించుకోవడం వెరీ 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 ఇంపార్టెంట్. మీకు ఏ డౌట్ ఉన్నా ఫ్రెండ్స్, నేను ఎన్నో కంపెనీలో చేసి నలిగి మోసపోయి ఇలాంటి ఎన్నో చెబుతారు సార్ అని ఉంటారు. కానీ మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ ఐస్మార్ట్ కంపెనీలో జాయిన్ అయ్యి ఎవరైనా ఈ ఐస్మార్ట్ కంపెనీ నేను లాస్ అయ్యాను సార్ అని ఎవరైనా చంపితే మీ యొక్క ఐడిని కంపెనీ రిటర్న్ తీసుకోవడానికి రెడీగా ఉంది. మీకు అంత ఎందుకంటే ఫ్రెండ్స్, ఐస్మార్ట్ కంపెనీ ఉంది, మాలాంటి లీడర్స్ ఉన్నారు. ఈ యొక్క ఎవ్రీడే జూమ్ మీటింగ్ దొరుకుతుంది. మీరు ఏ రోజైనా ఏదైనా కంపెనీ తోటి మీరు ఎండి సార్ తోటి ఏ రోజన్నా సరే మీరు మాట్లాడారా? ఒక్కసారి ఆలోచించండి. చాలా రకరకాల కంపెనీలు ఉన్నాయి, నేను పేర్లు అయితే నేను చెప్పను. మీరు వీడియో చూస్తున్న ఏ వ్యక్తి అయినా సరే మీ యొక్క ఎండి గారు పలానా కంపెనీ స్టార్ట్ చేశారు సార్, ఆ ఎండి గారితో నేను మాట్లాడను అన్న దాఖలాలు ఏ రోజన్నా ఉన్నాయా? లేవా? మరి అట్టయితే రా ఈ ఐస్మార్ట్లోకి 8 గంటల జూమ్ మీటింగ్ రా. ఈరోజు మన ఎండి సార్ వస్తున్నారు. నీకు ఏ డౌట్ ఉంది అడుగు, ప్రతి డౌట్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించరు ఫ్రెండ్స్. ఓ ఇది కూడా అద్దెలే, ఇది కూడా పోద్దలే, అదే ఒక సామెత ఉంది, అది చెప్పమంటారా? ఏంటంటే ఇది ప్రతి వ్యక్తి కూడా తెలిసింది. ఒక ఫాదర్, ఒక సన్, వాళ్ళ నాన్న ఏదో పని చేసుకుంటా వాళ్ళ మేకలు కాసుకుంటా ఉంటాడు. అయితే వాళ్ళ నాన్న అరే మేకలు కాసేటప్పుడు ఇక పుల్లులు వస్తే నేను కేకేయి అని చెబుతాడు. సరే వాళ్ళ నాన్న వెళ్తాడు, పని చేసుకుంటాడు. ఈ కొడుకు ఏమనుకుంటాడు, అసలు మా నాన్న వస్తాడా రాడని కేకేస్తాడు. నాన్న పులి వచ్చింది, నాన్న పెద్ద పులి. ఫాదర్ వస్తాడు, చూస్తాడు, ఏదిరా పులి నాన్న, నువ్వు వస్తావా రావని చెక్ చేశాను అంటాడు. ఓకే, అలా సెకండ్ టైం కూడా చెప్తాడు. బట్ థర్డ్ టైం వచ్చేసరికి ఏమవుతుంది, పులి రానే వచ్చింది, తీసుకెళ్ళిపోని తీసుకుపోతుంది. మూడోసారి కూడా వస్తే ఏమవుతుంది మళ్ళీ ఇంకోసారి, అవునా కదా? నేను ఇది ఎందుకు చెప్పానంటే ఫ్రెండ్స్, మనిషికి సక్సెస్ అవ్వాలి అనే తప్పునుంటే సరిపోదండి. బిలీఫ్, ఒక నమ్మకం ఉండాలి. నువ్వు ఆ కంపెనీలో లాస్ అయినా, ఈ కంపెనీలో లాస్ అయినా, ఆ కంపెనీలో లాస్ అయినా, ఈ కంపెనీలో లాస్ రా, ఈ కంపెనీలోకి రా, వర్క్ చేయి. వస్తే కదా లాస్ అవుతావో మళ్ళీ లెగుస్తావో తెలిసేది. అన్ని చోట్ల తిరిగావు, 2 సార్లు రాలా, 3వసారి ఖచ్చితంగా పుల్ వచ్చింది. అదేవిధంగా నువ్వు ఎన్నో కంపెనీలో తిరిగావు, బట్ సక్సెస్ రాలా. ఈ కంపెనీలో సక్సెస్ వచ్చింది, బట్ నువ్వు రావు. అర్థమవుతుంది ఫ్రెండ్స్? నువ్వు ఎన్ని కంపెనీలో చేసి సాలిపై కృంగిపోయి ఉన్నావు. ఇవన్నీ అంతే, కానీ ఈ కంపెనీ సక్సెస్ వచ్చింది, బట్ నువ్వు రావు. అందుకోసమే నేను చెప్పేది, మనకి 3వసారి కూడా వస్తే ఏమవుతుంది ఫాదర్, ఇంకోసారి ఏమవుతాడు, అంతే కదా? కాబట్టి నేను కూడా మీకు అదే చెప్తున్నాను, ఈ 3000 ఐడి అనేది మన జీవితాన్ని మార్చేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి దయచేసి ఎవరైనా సరే ఈ యొక్క ఐస్మార్ట్లో మీరు 3000 ఐడి వేసుకుంటే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఇవి. నేను టీమ్ చేయలేను సార్, నేను 3000 ఐడి వేసుకో, నీ ఫ్యామిలీలో 3000 ఐడి వేయించు, అదే మిమ్మల్ని ఒక బిలియనియర్గా నిలబెడుతుంది. లేదు సార్ నాకు ఇంట్లో ప్రాబ్లం ఉంది, మీ ఇంట్లో 5 ఉన్నారు, 5 మూళ్ళు వేసుకున్నారు ఐడీలు, 3000 ఐడీలు, నీకు ప్రాబ్లం ఉంది, ఒక ఐడి విత్డ్రా పెట్టు, అమౌంట్ వస్తాయి కదా, అవునా కదా? ఒక నెల 2 నెలలతో విత్డ్రా పెట్టు, అప్పుడు కాయిన్ 50K అవుతుంది వెళ్తుంది, అప్పుడు విత్డ్రా పెట్టు, నీ అమౌంట్ నీకు వస్తాయి కదా, నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మళ్ళీ కాయిన్స్ దాచిపెట్టు, ఆఫ్టర్ 6 months తర్వాత ఒక 200 150 అనుకో, మళ్ళీ అప్పుడు విత్డ్రా పెట్టు ఒక ఐడివి, మిగిలిన కాయిన్ దాచుకో.
అవునా కదా, స్పాట్ విత్ డ్రా, అదే నేను చెప్పింది, కాలర్ ఎగరేసుకుని చెప్తున్నాను. కాబట్టి ఈ వీడియోలో మీకు ఏ డౌట్ ఉన్నా, ఈ కంపెనీకి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా ఎవ్రీడే మనకి జూమ్ మీటింగ్ జరుగుతుంది. ప్రతి వ్యక్తి కూడా రండి, మీకు వచ్చే ప్రతి డౌట్ క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ.